శ్రీ గురుభ్యో నమ. బౌద్ధబంధువులందరికీ కూడా ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మరి విజయదశమి అనగా దసరా దేవీ నవరాత్రుల్లో మరి అమ్మవారి యొక్క నవరాత్రులు 9 రోజులు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటే, చతురం సూక్ష్మాండిని, పంచా స్కందమాత, షష్ఠీ కాత్యాయిని, సప్తమే కాలరాత్రి, అష్టమి మహాగౌరి, నవమి సిద్ధిదాత్రి. ఈ 9 నవరాత్రులు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తుతూ ఒక్కొక్క అవతారములో దృష్ట సంవారణ, శిష్టరక్షణ చేస్తూ ఉంది. 9వ రోజున మహిషాసురమర్ధిని అనే అవతారంలో మనకు దర్శనమిస్తుంది. ఆ మహిషాసురుడు మహారాక్షసుడు. ఆ రాక్షసుడు ఎవరితో మరణము లేకుండా కోరుకున్నాడు బ్రహ్మ తపస్సు ద్వారా. కానీ ఒక నారీతోని మాత్రం నాకు మరణం కావాలి అన్నాడు. అంటే నారీ ఏం చేస్తుంది అనే లెక్కలో ఉండి ఒక స్త్రీతో మరణం కోరుకున్నాడు. ఆ స్త్రీయే మహాశక్తి, ఆమెనే మహాస్వరూపిణి. అందుకే సృష్టి స్థితి లయకారిణి, 3 మూర్తుల తల్లి, మూలమైన శక్తి ఆమెనే. 3 కూడా ఆ తల్లి లోపల ఉన్నారు. అందుకే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అమ్మవారు అనంతమైన శక్తి దాగి ఉంది. అందుకు అమ్మవారు అనేక చేతుల్లో ఒక్కొక్క ఆయుధము ఒక్కొక్క చేతిలో ఉంది. అందుకే నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధము అంటే సంవారణ చేసేది. సంవారణ చేసేది అమ్మవారు త్రిశూలము కూడా పట్టుకొని ఉంటుంది. కత్తి, ఖడ్గము, శూలము, శంఖ, చక్ర, అంకుశ, పాశము, అనేకమైన రూపాలు, అనేకమైన చేతులతో తల్లి మనకు దర్శనమిస్తుంది. ఎందుకంటే మానవుల్లో కూడా దుర్గుణాలను దూరం చేసేదే దుర్గామాత. ధుమ్ ధుమ్ దుర్గే నమః. అప్పుడు మహిషాసురుడు తల్లితో పోరాడుతుండగా అనేక ఆయుధాలతో ఆ మహిషాసుర సంవారణ జరిగింది. ఆ సంవారణ జరిగిన దానికి అమ్మ అభయాస్తం ఇచ్చింది. అందుకే అమ్మ చేతిలో ఆయుధాలతో పాటుగా అభయాస్తం ఇస్తుంది. అందుకే నమ్మిన వారిని రక్షిస్తుంది, నమ్మని వారిని శిక్షిస్తుంది. అందుకే దృష్ట సంవారిణి, దృష్ట సంహారణ చేసే తల్లి. అందుకే ప్రతి పరమాత్ముడు కూడా లోక కళ్యాణం కోసం వస్తున్నారు. అందుకే ఈ తల్లి కూడా లోక కళ్యాణార్థము, విశ్వ కళ్యాణార్థము, సమస్త దేవతలకు కూడా కళ్యాణప్రదాయంగా భయాన్ని తొలగించిన తల్లి ఈ మహిషాసురమర్ధిని. అందుకే ఆ తల్లిని 9 రోజులల్లా ఆ యొక్క 40 విధాలుగైనటువంటి భక్తులతో పూజించి ఆ మహిషాసురుడు సంవారణ జరిగింది. ఆ జరిగిన దానికే తెల్లారి విజయదశమి రాజరాజేశ్వరిగా మనకు దర్శనమిస్తూ ఆ తల్లి విజయాన్ని ఇచ్చిన తల్లి కాబట్టి, అందుకే మన వాళ్లకు కొంత విజయం కలిగితేనే ఉత్సవాలు, ఆనందాలు, మహోత్సవాలు జరుపుతారు. మరి తల్లే మనకు లోకరక్షిణి, లోకపావని, జగమేలే జగజ్జనని, జగదంబ. ఆ తల్లి ఆ సంహారణ జరిగినాక మరి మనకు ఎంతటి శక్తి, ఆ ఆనందము విజయానికి దారి తీసింది. కాబట్టి అదే విజయదశమి అని. అందుకే మన పిల్లలకు కూడా మంచి బుద్ధి చెప్పండి, మంచి జ్ఞానాన్ని చెప్పండి, మంచి ధైర్యాన్ని చెప్పండి. ఒక్కొక్కరు ఆడపిల్ల కూడా దుర్గా కావాలి. ఎందుకంటే ఎదిరించే శక్తి కావాలి. ఎదిరించే శక్తిని ప్రతి పిల్లలలో నేర్పండి. ఎందుకంటే ఈరోజు సమాజంలో సనాతన ధర్మం వైపు చూస్తే లవ్ జిహాదీ ఎందు కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి మనం మన పిల్లలలో కూడా ధైర్యాన్ని నింపండి. అందుకే ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క పాపలు కూడా, ప్రతి ఒక్కరు కూడా నారీ శిక్షించడానికి వచ్చాడు. ఆ రాముడు కూడా రావణ వధ చేశాడు. అది కూడా
విజయదశమి రోజే. అందుకే మనకందరికీ ధర్మాన్ని రక్షించే రాముడు కూడా విజయదశమికి ఆ విజయదశమి తత్వములో రావణ సంహారణ జరిగింది, అదే దృష్ట సంహారణ జరిగింది. కాబట్టే మనం ఆనందాన్ని విజయాలని మనము జరుపుకుంటాం. ఇంకో కథ కూడా ఉంది. మహాభారతములో పంచపాండవులు అజ్ఞాతవాసం, అరణ్యవాసం కంటే అజ్ఞాతవాసము చేసేటప్పుడు ఆయుధాలని జంబి చెట్టు దగ్గర పెట్టేవారట. ఆ జంబి చెట్టు దగ్గర పెట్టి సంవత్సర కాలం అంతా కూడా ఆ ఆయుధాలు ఆ జంబి చెట్టులో నిమగ్నమై ఉన్నాయట, అంతర్గతమై ఉన్నాయి. అంటే కంటికి కనిపించకుండా ఉన్నది ఆ చెట్టులో. అందుకే మరి మళ్ళీ ఏదైతే ఆ అజ్ఞాతవాసం అయిపోయిందో, ఆ అజ్ఞాతవాసం అయినాక మళ్ళీ ఆయుధాలను తీసుకున్నప్పుడు అది విజయదశమి రోజే వచ్చిందట. అందుకే జంబి చెట్టుకు పూజ చేస్తారు. అందుకు జంబి చెట్టు కూడా మనిషిలో ఆయుధం అనేటువంటిది ప్రతి ఒక్కటి అవసరం. అందుకే శాస్త్రం చెప్తున్నటువంటి విషయాన్ని ఒక విధములా శాస్త్రము ఒక విధములో ఆయుధం పట్టుకోమన్నారు. అందుకే దసరా రోజున జంబి చెట్టుకు పూజ చేసి దాన్ని బంగారంగా భావించి, ఆ ఒక్కరోజు మట్టుకు బంగారంగా భావించి నీకు నాకు ఆత్మీయత సమ్మేళన, ఆత్మీయత బంధన, తల్లిదండ్రులకు ఇచ్చి నమస్కరించడం, గురువుకు పెట్టి నమస్కరించడం, ఇది బంగారంతో కూడినది. నేను విజయాన్ని సాధిస్తాను, నేను విజయానికి సాధించాను, అందుకే నువ్వు ఆనందం నేను ఆనందం, ఇద్దరం కలిసి లోకానికి ఆనందం, మనము విజయాన్ని జరుపుకున్న విజయదశమి. అందుకే నూతనమైన వస్త్రాలు కూడా పెట్టి మనం వేసుకుంటాం. పెద్దల దగ్గర పెట్టి వేసుకుంటారు, ఎందుకంటే పెద్దల్ని గౌరవించాలి. అందుకే మన యొక్క తత్వం కూడా పెద్దల పట్ల ఉన్నటువంటి భావన మనం పంచపాండవులను చూసి నేర్చుకోవాలి. అందుకే ధర్మం ఏమంటుందంటే ధర్మో రక్షితి రక్షిత అన్నారు. ధర్మానికి ఏదైతే విజయాన్ని సాధిస్తుందో దాన్నే విజయదశమిగా భావిస్తాం. అందుకే సాధు సంతుల యొక్క తత్వములో కూడా మరి విజయదశమిని మనము జరుపుకున్నట్టుగా అనేక ప్రాంతాల్లో ఆనందోత్సవాలు, మహోత్సవాలు, వైభవోపేతంగా కోలాటాలు, నృత్యాలు, అనేక దాండియా. అందుకే ఈ నవరాత్రులు వచ్చినాయి అంటే చాలు భక్తి పారవస్యం అంతో ఇంతో కాదు, భక్తి పాటలతో తన్మయత్వంతో ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి తత్వమే విజయదశమి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో నీకు నాకు సమస్తానికి కూడా అమ్మ ఇచ్చిన దశమి, దాన్ని 10వ రోజులో విజయదశమిగా భావించి ఆ భావనతో ప్రతి ఒక్కరు కూడా దర్శించండి అమ్మని. అందుకే దేవాలయం పోవడం మనసు ఏకాంతం, ఏకాగ్రత, నీ యొక్క మనసు స్థిర చిత్తుడువై ఏ రోగము లేకుండా ఏ బాధ లేకుండా నువ్వు బాగుపడడానికే దేవాలయానికి వెళ్తూ ఉంటావు. అందుకే దేవాలయం మన గుడి, మన దేవాలయం అని మనమంతూ వెళ్తూ ఉండాలి. అందుకే హాస్పిటల్ వెళ్తే ఆరోగ్యం బాగైందన్న భావన నీలో కలిగి ఉన్నప్పుడు ఏదైతే నీకు నచ్చిన ప్రదేశం, నచ్చిన స్థలం ఉందో ఆ దేవాలయానికి వెళ్ళి ఒక 5 నిమిషాలైనా కూర్చొని దండం పెట్టుకొని రండి. విజయదశమి యొక్క తత్వములో కూడా ఆయుధ పూజగా చేసి, అందుకే ఆయుధము అంటేనే ఒక శక్తి, ఆ శక్తిని కూడా ఆయుధ పూజగా చేస్తూ వాహనాలకు కూడా పూజ చేస్తూ ఉంటారు. వాహనం కూడా ఒక ఆయుధమే, ఒక యాంత్రికము. అందుకే యాంత్రికముకి కూడా పూజ చేయడము సనాతన ధర్మములో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఇట్టి యొక్క విజయదశమి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి, జరుపుకుంటూ ఉండాలి. ఆ అమ్మవారు రాజ్ఞాగ్ని, రాజా సామ్రాజ్ఞి, ఆమె జగత్తుకు జగజ్జనని, జగాలనేలే జగదంబ. అందుకే అంబలగన్న అమ్మ, ముగ్గురికి మూలకుటమ్మ, ఆమెనే జగదంబ. అందరూ మరి జగదంబ యొక్క ఆశీస్సులు ఉండాలని
కోరుకుంటూ మా వానికి విరామం. హరి ఓం తత్సత్ తత్సత్ బ్రహ్మార్పణం.